గుంటూరు లోక్సభ స్థానం వైసీపీ అభ్యర్థిగా విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు శ్రీకృష్ణ దేవరాయల పేరును 4 ఏళ్ల క్రితమే ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ లోక్సభ స్థానం కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తూ కృష్ణదేవరాయలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో తండ్రి రత్తయ్యతో పాటు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కనప్పటికీ ఆ తర్వాత పార్టీ పరాజయం పాలైనప్పటికీ వైసీపీలోనే కొనసాగుతూ పార్టీ కోసం తన వంతు కృషి చేస్తూ వస్తున్నారు. అయితే గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన రోసయ్య తదనంతరం వైసీపీలో చేరారు. తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న రోసయ్యకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారీ మొత్తాన్ని భరించగలిగితే ఎంపీ సీట్ ఇస్తానంటూ ఆఫర్ ఇవ్వగా ఆయన వెంటనే అంగీకరించినట్టు విశ్వసనీయ సమాచారం. రోసయ్య పోటీకి సిద్ధమనగానే గుంటూరు ఎంపీ రోసయ్యకు ఖాయం చేసి కృష్ణదేవరాయలు పిలిచి సామాజిక సమీకరణల నేపథ్యంలో నీ సీటు రోసయ్యకిస్తున్నట్లు చెప్పి నువ్వు నర్సరావుపేట నుంచి పోటీ చేయాలని ఆదేశించారు. ఎన్నికలకు కొద్ది నెల మాత్రమే ఉన్న సమయంలో కొత్త ప్రాంతానికి వెళ్లి అది ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం కష్టతరమని భావిస్తూ కూడా గత్యంతరం లేని పరిస్థితిలో నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ పరిణామం ఆ పార్టీలో కలకలం రేకెత్తించింది. ఒకవైపు చిలకలూరిపేట సీటు విషయం ఆ పార్టీలో తీవ్ర స్థాయిలో రగడ రేకెత్తించిన విషయం తెలిసిందే. పార్టీలో చేరిన మరుక్షణమే ఒక మహిళకు సీటు ఇస్తున్నట్టు ప్రకటించి అప్పటి వరకు పార్టీ నమ్ముకొని కొమ్ము కాసిన నేతకు ఝలకిచ్చిన విషయం తెలిసిందే. ఇంకా ఆ నియోజకవర్గంలో చిచ్చు ఆరక మునిపే గుంటూరు ఎంపీ అభ్యర్థి విషయంలో పార్టీ అధినేత తాజాగా 2 రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం సిట్టింగ్లకు ఇన్ఛార్జీలకు మింగుడు పడని విధంగా మారింది. నర్సరావుపేట లోక్సభ స్థానం నుంచి వైసీపీ తరపున ఇప్పటి వరకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని బరిలోకి దించారని పార్టీ అధినేత భావించారు. గత ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి తాను వైసీపీ తరపున పోటీ చేసే పరిస్థితి లేదని అయోధ్య రామిరెడ్డి ఇటీవలే తేల్చి చెప్పడంతో ప్రత్యామ్నాయంపై ఆలోచన చేశారు. ఒక దశలో అయోధ్య రామిరెడ్డి సోదరుడు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోటీ చేయాల్సిందిగా కోరారు. తనకు అంతగా ఆర్థిక స్తోమత లేదని తెలిపిన ఆర్కే అవకాశం ఇస్తే తాను మంగళగిరి నుంచే మళ్లీ పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. అయితే లావు కనుక నర్సరావుపేట నుంచి పోటీ చేసే పనైతే తెలుగుదేశం మరలా గెలవటం, పసుపు జెండా ఎగరటం ఖాయమని టీడీపీ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.